పెదపూడి మండలంలోని దేవాదాయ శాఖ అధికారుల నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తూ ఆ శాఖలో జరుగుతున్న అవకతవకలపై విచారణ చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం కాకినాడ కలెక్టరేట్లోని జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావును ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు వల్లూరి రాజబాబు నేతృత్వంలో నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు వల్లూరి రాజబాబు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు మడికి సత్యం, ఎల్లె సత్యబాబు, రెడ్డి దుర్గాదేవి తదితరులు పాల్గొన్నారు. మరి ఆయన ఆఫీస్ ఎక్కడ ఉంటుందో తెలియదు, ఆయన ఎక్కడ ఉంటాడో కూడా తెలియదు. ప్రధానంగా ఈ మండలంలో దేవుని భూములకు సంబంధించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో అవి ధనవంతులే తీసుకుంటా ఉన్నారు, భూస్వాములే తీసుకుంటా ఉన్నారు. కానీ ఎండోమెంట్కి సిత్తులు సరిగా కట్టలేని పరిస్థితి, ఈ అధికారులు కూడా ఒత్తిడి చేసి కట్టించలేని పరిస్థితి. కాబట్టి ఈ మండలంలో ఉన్నటువంటి ఆ దేవాదాయ భూములన్నీ కూడా భూమి లేని పేద ప్రజలకు అంటే రైతు కూలీలకు ఇస్తే అవి పండించుకొని వాళ్ళ ఉపాధి అవకాశాలుగా వినియోగించుకుంటారు. తర్వాత వాళ్ళు నాలుగు మెతుకులు తింటారు, దేశానికి 4 మెతుకులు పెడతారు, దేవాదాయ శాఖకి ఆదాయం కూడా వస్తుందని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. దీని మీద కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడానికి మేము కలెక్టర్ ఆఫీస్కి వచ్చాం. ఇక్కడ అందుబాటులో డిఆర్ఓ గారు ఉన్నారు. డిఆర్ఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మరి ప్రధానంగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి మరి నిర్లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి దేవాదాయ శాఖ ఈవోలపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. దీని మీద పూర్తి ఎంక్వైరీ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ చిత్తులు కట్టలేనటువంటి రైతుల వద్ద నుంచి భూముల్ని తీసుకుని మరి రైతు కూలీలకి అవి తిరిగి ఇవ్వాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం.